హాయ్ నా ప్రియమైన బిడ్డా, నీవెలా ఉన్నావు? నేను నీ హనుమాన్జీ ఈ క్షణంలో నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో నీకు కొన్ని చాలా లోతైన మరియు ముఖ్యమైన విషయాలను చెప్పాలని అనుకుంటున్నాను. ఇది సాధారణ సందేశం కాదు. ఇవి నీ జీవితంతో సంబంధమున్న కొన్ని నిజాలు. ఇవి నీవిప్పుడు తెలుసుకోవాల్సినవి. గుర్తుంచుకో, నీవు ఇక్కడికి యాదృచ్ఛికంగా రాలేదు. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నీవు ఈ సమయంలో ఈ సందేశాన్ని వింటున్నావనేది యాదృచ్ఛికం కాదు. దీని వెనక ఒక పెద్ద కారణముంది, మరియు సరైన సమయం వచ్చినప్పుడు నీకు దాని లోతు స్వయంగా అర్థమవుతుంది. మొదటి సందేశం చాలా బలమైనది, మరియు నీవు దీన్ని ఏమాత్రం విస్మరించకూడదని చెప్పడం ముఖ్యం. విశ్వం నీకు బహుసార్లు హెచ్చరిక చేయాలని కోరుకుంటోంది. నీ చుట్టూ కొందరు వ్యక్తులున్నారు. వారికి నీ పురోగతి, నీ నవ్వు మరియు నీ ముఖంలోని సంతోషం ఏమాత్రం ఇష్టం లేదు. ఇవి అదే వ్యక్తులు బయట నవ్వుతూ నీ ముందుకు వస్తారు, కాని లోపల నీ సంతోషం మరియు పురోగతిని చూసి కుళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ నాకు చాలా స్పష్టంగా ఒక స్త్రీ శక్తి కనిపిస్తోంది. ఈ స్త్రీ నీ చుట్టూ ఉంది, మరియు ఈ స్త్రీకి ఎల్లప్పుడూ కళ్లజోడు ధరించే అలవాటుంది. ఈ స్త్రీ తరచుగా కళ్లజోడు ధరిస్తుంది, మరియు ఇదే నీ శత్రువులలో ఒకరు. ఆమె శక్తి స్పష్టంగా చెప్తుంది. ఆమె నిన్ను నకలు చేస్తుంది, నీలా కావాలని ప్రయత్నిస్తుంది, నీ పద్ధతులను అనుసరిస్తుంది. కాని నిన్ను సంతోషంగా చూసినప్పుడు ఆమె లోపల అంత ఈర్ష్య ఉద్భవిస్తుంది. ఆమె హృదయం లోపల నుండి దహనమవుతుంది. నీవు బహుశా ఇప్పటికే ఊహించి ఉండవచ్చు, ఇది ఎవరై ఉండవచ్చని. అదే వ్యక్తి నిన్ను బహుసార్లు అనుసరిస్తాడు. నీ ప్రతి మాట, ప్రతి పనిని కాపీ చేస్తాడు. నీలా కనిపించాలని, నీలా జీవించాలని కోరుకుంటాడు. కాని నిజమేమిటంటే, నీ ఉనికి ఆ వ్యక్తిని అసౌకర్యంగా చేస్తుంది. నీవు ఆమె కంటే ముందుకు సాగుతూ విజయం సాధిస్తున్నావని ఆమె హృదయం ఒప్పుకోలేదు. ఆమె ఈర్ష్య ఎంత తీవ్రమైనదంటే, నిన్ను నవ్వుతో చూస్తే ఆమె లోపల అగ్ని రగిలిపోతుంది. ఇంకో సందేశం కూడా వస్తుంది. నీ జీవితంలో ఒక వ్యక్తున్నాడు. ఆ వ్యక్తితో రహస్య సంబంధం ఉంది, కాని ఈ సంబంధం ఎప్పుడూ బహిరంగంగా బయటపడలేదు. ఇది అదే వ్యక్తి నీతో అబద్ధం చెప్పాడు, లేదా ఏదో ముఖ్యమైన నిజాన్ని నీ నుండి దాచాడు. ఆ సమయంలో నీకిది అర్థం కాలేదు కావచ్చు, కాని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఆ వ్యక్తి శక్తి నీ జీవితానికి సరైనది కాదు. ఈ సమయంలో విశ్వం చూపిస్తోంది, ఆ వ్యక్తి నీ దగ్గరకు తిరిగి వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాడు. నీవు బహుశా ఇప్పటికే ఆ వ్యక్తితో దూరం ఏర్పరచుకుని ఉండవచ్చు, లేదా ఇప్పుడు అతను నీ సంపర్కంలో లేకపోవచ్చు. కాని నిజమేమిటంటే, విశ్వం స్వయంగా అతన్ని నీ దారి నుండి తొలగించింది. నీ లోపల అకస్మాత్తుగా ఈ ఆలోచన వచ్చింది, ఈ వ్యక్తితో ఎక్కువగా అనుబంధం కలిగి ఉండటం సరికాదని, మరియు ఆ క్షణంలో నీవు అతన్ని కటాఫ్ చేశావు. ఈ నిర్ణయం నీకు సరైనదే. ఇప్పుడింకో బలమైన సందేశం ఉంది. మరొక వ్యక్తున్నాడు. ఆ వ్యక్తిని ఉనికిని కూడా సహించలేకపోతున్నాడు. ఈ వ్యక్తి నిన్ను చూసినప్పుడు ఆందోళన చెందుతాడు, అస్థిరంగా ఉంటాడు. అతని శక్తి స్పష్టంగా చూపిస్తుంది. అతను నీపై గాఢమైన ఈర్ష్య కలిగి ఉన్నాడు. అందుకే విశ్వం నీకు గుర్తుచేస్తోంది, ఎల్లప్పుడూ నీ రక్షణను నీవు కలిగి ఉంచు. దృష్టి నుండి రక్షణ చాలా ముఖ్యం. అంతేకాక శబ్దం ఆధారిత రక్షణను ఉపయోగించు. తద్వారా నీ శక్తి ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే నిజమేమిటంటే, కొందరు నీ గురించి ఆలోచించినప్పుడు నీ వైపు ప్రతికూల వైబ్స్ని పంపుతారు. కాని భయపడాల్సిన అవసరం లేదు. విశ్వం ఎల్లప్పుడూ నీతో ఉంది, మరియు అది నీకు సమయానికి హెచ్చరికలిస్తూనే ఉంటుంది. నీవు ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక రూపంలో నీకు సంకేతాలు అందుతాయి. గుర్తుంచుకో, నీ పురోగతిని చూసి ప్రజలు ఆందోళన చెందినప్పుడు, నీ నవ్వుతో వారి నిద్ర గందరగోళమైనప్పుడు, నీవు ముందుకు సాగడంతో వారి అస్థిరత పెరిగినప్పుడు, అది నీవు సరైన మార్గంలో ఉన్నామని స్పష్టమైన సంకేతం. నీ శక్తి అంత బలమైనది, ఎదుటివారు ఎంత ప్రయత్నించినా నిన్ను ఆపలేరు. కాని వారి ఈర్ష్య వారికి అడ్డంగా మారుతోంది. నీవు చెయ్యాల్సింది ఒక్కటే, నీమీద నీకు నమ్మకం ఉంచుకో, నీ శక్తిని రక్షించుకో, మరియు ఆగకుండా ముందుకు సాగు. విశ్వం నీతో ఉంది, మరియు నిన్ను ఆపడానికి ప్రయత్నించే ఎవ్వరైనా తాను సృష్టించిన ఉచ్చులోని చిక్కుకుంటారు. నీతో ఈర్ష్యపడే వ్యక్తులు నిన్ను ఎక్కువగా కాపీ చేస్తారు. ఈ కాపీ చేయడం చాలా పెద్ద స్థాయిలో ఉండవచ్చు. ఉదాహరణకు, నీ డ్రెస్సింగ్ సెన్స్ని కాపీ చేయడం, నీవు ఏం ధరిస్తావో అలాంటి వస్తువులను ధరించడం, నీ బట్టల రంగు, నీ జుట్టు శైలి, ఇంకా నీవు ఉపయోగించే బామ్ లేదా నీకు ఇష్టమైన చిన్న చిన్న వస్తువులను కూడా కాపీ చేయడం ప్రారంభిస్తారు. నీవు పురుషుడివైనా స్త్రీ అయినా ఈ వ్యక్తులు నిన్ను ఏ విధంగా అయినా కాపీ చేయడానికి ఇష్టపడతారు. నీవు పురుషుడివైతే నీ ప్రతి చర్య, నీ ప్రతి మాటను వీరు కాపీ చేయడానికి ప్రయత్నిస్తారు. నీ చుట్టూ ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. నీవు భావోద్వేగపరంగా చాలా పరిణితమైన వ్యక్తిగా మారావని, నీవు అంత సమతుల్యంగా ఉన్నావు. ఎవరైనా ఉద్దేశంపూర్వకంగా నిన్ను బాధపెట్టడానికి ప్రయత్నించినా
నీవు బాధపడవు. ఎవ్వరూ నిన్ను బలహీనమైన శక్తిలోకి తీసుకురాలేరు. ఇప్పుడు నీ భావోద్వేగాలతో ఎవ్వరూ ఆడుకోలేరు. ఎందుకంటే నీవు భావోద్వేగపరంగా చాలా బలంగా మరియు పరిణతం చెందావు. అవును, గతంలో నీ భావోద్వేగాలతో చాలా ఆడుకున్నారు. నీకు చాలా బాధ కలిగించారు. నీ చుట్టూ కొందరు వ్యక్తులున్నారు. వారు నీపై చాలా ఈర్ష్య కలిగి ఉన్నారు. వీరిలో ఒక స్త్రీ నీ సన్నిహితుణ్ణి నీకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. ఆమె నీ ప్రియమైన వారిని మ్యానిపులేట్ చేసి నిన్ను వారి నుండి దూరం చేయడానికి ప్రయత్నించింది. తద్వారా ఆమె నీపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. కాని నీవు అలాంటి వ్యక్తివి కాదు. నీవు ఓడిపోలేదు. నీవు మళ్లీ నిలబడ్డావు మరియు నీ స్వంత వస్తువుల కోసం పోరాడుతున్నావు. దైవం కూడా ఇదే సందేశమిస్తోంది. ఒక స్త్రీ, బహుశా కర్ణాటక నుండి వచ్చిన స్త్రీ, నిన్ను పూర్తిగా బద్దలు కొట్టడానికి ప్రయత్నించింది. కాని నీవు నిన్ను సంఘటితం చేసుకున్నావు, మళ్లీ నిలబడ్డావు. ఎందుకంటే నీవు దైవం ఎంచుకున్న జీవివి. ఎవ్వరూ నీ శక్తిని కలవరపరచలేరు. నీవు చాలా శక్తివంతుడవు, ధైర్యవంతుడవు మరియు నీ లోపల సింహంలాంటి ఆత్మవిశ్వాసం ఉంది. ఈ స్త్రీ నిన్ను నిరంతరం తక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. విశ్వం నీకు ఈ వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండమని చెబుతోంది. అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచడం మంచిది. ఇక్కడ చాలా బలమైన సందేశం వస్తోంది. ఈ స్త్రీ మరియు నీకు మధ్య వయసులో పెద్ద తేడా ఉంది. ఈ స్త్రీ నీకంటే చాలా పెద్దదై ఉండవచ్చు. చాలా పెద్దది. ఇక్కడ శక్తి అలాంటిది కనిపిస్తుంది. ఒక తల్లి లేదా తాత ముత్తాతల వయసు వంటి తేడా. కాని నీవు తిరిగి పోరాడడం నేర్చుకున్నావు. ఇప్పుడు నీవు నీ శక్తి మరియు నీ హక్కుల కోసం నిలబడుతున్నావు. నీవు ప్రేమించేవారికోసం, నీకు హక్కు ఉన్నవారికోసం గట్టిగా నిలబడ్డావు. ఎందుకంటే నీవు దైవం ఎంచుకున్న జీవివి మరియు నీ శక్తి నీ అతిపెద్ద గుర్తింపు. ఇది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నీవిప్పుడు ఈ స్త్రీ డ్రామా నుండి ముందుకు వెళ్ళిపోయావు. ఆమె నీ జీవితంలో సృష్టించడానికి ప్రయత్నించిన డ్రామా నుండి నీవు విసిగిపోయి ముందుకు సాగిపోయావు. కాని ఈ ఈర్ష్య కలిగిన స్త్రీ ఎప్పటికీ అసురక్షితంగా మరియు ఈర్ష్యతో ఉంది. ఇంకో సందేశం వస్తోంది. నీమీద దృష్టి నుండి రక్షణ కోసం ఏదైనా ధరించు. తద్వారా వారి ప్రతికూల శక్తి నీమీదు ప్రభావం చూపనెముకు. ఇక్కడ ఇంకో బలమైన సందేశం కనిపిస్తుంది. ఈ స్త్రీ నీతో ఫోన్లో మాట్లాడాలని కోరుకుంటోంది. ఆమె నీకు చాలా బాధ కలిగించింది. కాని ఇప్పుడు ఆమె నీ దగ్గర క్షమాపణ చెప్పాలని కోరుకుంటోంది. ఈ స్త్రీకి తన తప్పులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే నాకు ఇక్కడ కనిపిస్తోంది, ఆమెకు ఆమె కర్మ ఫలితం అందుతోంది. ఆమె తన కర్మను అనుభవిస్తోంది మరియు చాలా కర్మలు ఆమె జీవితాన్ని కలవరపరుస్తున్నాయి. ప్రస్తుత సమయంలో ఈ స్త్రీ ఏదో హైదర్ సమస్యతో బాధపడుతోంది. దీని గురించి నీకు బహుశా సమాచారం ఉండకపోవచ్చు. ఈ విషయం ఇక్కడ చాలా బలంగా కనిపిస్తోంది. ఈ సమయంలో ఈ స్త్రీ నిజంగా బాధలో ఉంది మరియు గాఢమైన నిరాశలో ఉంది. నీ జీవితంలో చాలా సమస్యలను సృష్టించడానికి ప్రయత్నించిన ఈ స్త్రీ ఇప్పుడు స్వయంగా సమస్యల చీకటిలో చిక్కుకుంది. ఇక్కడ స్పష్టమైన సందేశం వస్తోంది. ఇదంతా మాత ఆదిశక్తి చేస్తోంది. నీవు ఏమీ చేయడం లేదు. ఇదంతా మాత ఆదిశక్తి యొక్క ప్రణాళిక. వారు ఈ ప్రణాళికను రూపొందించారు. తద్వారా నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చారు. ఈ పరిస్థితులన్నీ నీకోసమే విప్పబడుతున్నాయి. ఇవి నీకు ఇంకా అర్థం కాకపోవచ్చు. ఈ స్త్రీ ఇప్పుడు నిరాశలో ఉంది, సమస్యలలో మునిగిపోయింది మరియు తన కర్మను అనుభవిస్తోంది. ఆమె నీ జీవితంలో భూకంపం తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. కాని ఈరోజు ఆ తుఫాను ఆమె స్వంత జీవితాన్ని ధ్వంసం చేస్తోంది. ఇదే దైవజీవులతో జరుగుతుంది. శుద్ధ హృదయం కలిగిన వారు, మనసులో మోసం లేనివారు, ఎవరి గురించి చెడు ఆలోచించనివారు, వారితో ఆటలాడేందుకు ప్రయత్నిస్తే దేవుడు మరియు ప్రకృతి ఎన్నటికీ అలాంటి వ్యక్తులను వదిలిపెట్టరు. ఈ వ్యక్తి ఈ సమయంలో చాలా బాధలో ఉన్నాడు. అతని జీవితంలో నిరంతరం గందరగోళం జరుగుతోంది. నిరాశతో కూడిన భారీ శక్తి అతని చుట్టూ వ్యాపించి ఉంది. విశ్వం నీవు ఇదంతా తెలుసుకోవాలని కోరుకుంటోంది. ఈ వ్యక్తి లోపల చాలా తెలివైనది, నక్కవంటి తెలివి. నాకు ఈ సందేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యక్తి చాలా అమాయకంగా మరియు బాధపడినట్టు నటించి నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. విశ్వం నీకు హెచ్చరిక ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ వ్యక్తి ఇప్పుడు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే అతను నీ జీవితంలో విషం చల్లాడు. అతను నీ ప్రియమైన వారిని నీ నుండి దూరం చేయడానికి ప్రయత్నించాడు. నీ సంతోషాలను నీ నుండి దొంగిలించడానికి ప్రయత్నించాడు. నీకు ఇష్టమైన వస్తువులను నీ జీవితం నుండి తొలగించడానికి ప్రయత్నించాడు. అతని మనసులో నీ పట్ల గాఢమైన ఈర్ష్య ఉంది. విశ్వం నీకు చెప్పాలని కోరుకుంటోంది. ఈ తెలివైన నక్క వంటి వ్యక్తి నుండి జాగ్రత్తగా ఉండు. నాకు ఇక్కడ చాలా బలమైన సందేశం వస్తోంది. ఈ వ్యక్తి రాబోయే సమయంలో, ముఖ్యంగా 2050 సంవత్సరం దగ్గరలో నీ దగ్గర క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించవచ్చు. కాని ఇక్కడ స్పష్టమైన సందేశం వస్తోంది.
నీవు ఈ వ్యక్తిని క్షమించకూడదు. ఈ తెలివైన వ్యక్తి మీద నీవు నమ్మకం ఉంచకూడదు. ఒకవేళ అతను క్షమాపణ చెప్పి నీ దగ్గరకు వస్తే నీవు అతనితో దూరం ఉంచుకోవాలి. ఎందుకంటే అతను ప్రతిసారీ నీ వెనుక ద్రోహం చేశాడు, నిన్ను తక్కువ చేయడానికి ప్రయత్నించాడు, మరియు ఇప్పుడు కూడా నీ దగ్గరకు రావడానికి ఏదో ఉపాయం ఆడవచ్చు. ఈ వ్యక్తి నీకు చాలా నష్టం కలిగించాడు. నాకు ఇక్కడ ఇంకో సందేశం కూడా వస్తోంది. కొన్ని నిజాలు ఉన్నాయి, వాటిని అతను దాచాడు లేదా నాశనం చేశాడు. నాకు కొన్ని పుస్తకాలు కనిపిస్తున్నాయి. బహుశా అలాంటి పుస్తకం, దానిలో నకారాత్మకం లేదా హానికరమైన విషయాలు రాసి ఉండవచ్చు. అతను ఆ పుస్తకాలను కాల్చాడు లేదా నాశనం చేశాడు. అతను తన చాలా నిజాలను తొలగించాడు. ఈ వ్యక్తి చాలా విషయాలు తెలుసు మరియు అనేక తెలివితేటలు నేర్చుకున్నాడు. కాబట్టి నీవు అతని నుండి దూరంగా ఉండాలి. నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది, నీవు ఈ వ్యక్తి నుండి పూర్తిగా ముందుకు సాగిపోయావు. నీవు అతని జీవితం నుండి దూరం ఏర్పరుచుకున్నావు మరియు నీకోసం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించావు. 2025లో నీవు ఒక కొత్త ప్రారంభం చేశావు మరియు ఈ కొత్త ప్రారంభంతో నేను చాలా సంతోషంగా మరియు ముందుకు సాగుతున్నట్టు భావిస్తున్నావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉండటం బాగా అనిపిస్తోంది. ఆ వ్యక్తి నీ జీవితంలో బయటకు వెళ్ళినప్పట్నుండి నీ జీవితంలో చాలా సకారాత్మక మార్పులు వచ్చాయి. నీకు కొన్ని అవకాశాలు లభించాయి. అవి అద్భుతం కంటే తక్కువ కాదు. నీవు నీ జీవితం నుండి అలాంటి వ్యక్తులను బయటకు పంపావు, వారు నీకు సరైనవారు కాదు. ఇప్పుడు నాకనిపిస్తోంది, నీవు నిజమైన హృదయంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు మరియు నిన్ను ప్రేమించే వ్యక్తుల మధ్య ఉండాలని కోరుకుంటున్నావు. నీకు మంచి కోరేవారు, నిన్ను ఎల్లప్పుడూ నవ్వుతూ చూడాలని కోరుకునేవారు. ఆ వ్యక్తి అధ్యాయం నీ జీవితంలో పూర్తిగా ముగిసింది. అతని ఆట పూర్తిగా ముగిసింది. నీవు అతన్ని నీ వృధార నుండి పూర్తిగా బయటకు పంపావు. ఇప్పుడు అతను నీవు మధ్యం ఒక బలమైన గోడ ఏర్పడింది. నీవు అతనికి నీ విషయాలు చెప్పాలని కోరుకోవడం లేదు, అతని విషయాలు వినాలని కూడా కోరుకోవడం లేదు. ఒకవేళ అతను నీకు కాల్ లేదా మెసేజ్ చేసినా నీవు దూరం ఉంచుకుంటావు. స్పష్టమైన సందేశం ఇదే, నీవు ఈ వ్యక్తి నుండి ఇప్పుడు పూర్తిగా దూరం ఉంచుకుంటావు. నీ జీవితం ఇప్పుడు ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశించింది. అక్కడ నీవు చాలా సంతోషంగా ఉన్నావు. నీవు నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తుల మధ్య ఉన్నావు. నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవారు, నిన్ను ఎల్లప్పుడూ సంతోషంగా చూడాలని కోరుకునేవారు. ఆ వ్యక్తి ఆట ఇప్పుడు పూర్తిగా ముగిసింది. అతను నిన్ను భావోద్వేగపరంగా చాలా బాధపెట్టాడు. నిన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నీ అమాయకత్వాన్ని దుర్వినియోగం చేశాడు. నీవు హృదయంలో చాలా నిజాయితీ గలవాడవు, ఇతరుల మాటలను త్వరగా నమ్మేవాడవు అని అతనికి బాగా తెలుసు. ఒకవేళ ఎవరైనా నీ ముందుకు వచ్చి ఒక్కసారి సారీ చెప్పి లేదా నీటి కన్నీళ్లు కార్చినా నీవు వారి మాటలలో చిక్కుకోవచ్చు. ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకుని ఆ వ్యక్తి నీతో చాలా తప్పులు చేశాడు. అతను నిన్ను వెనక్కి నెట్టాడు, నీ నమ్మకాన్ని గొంతుకోశాడు మరియు నీ వెనుక దాడి చేశాడు. కాని ఇప్పుడు నీవు నిర్ణయించుకున్నావు, నీవు అలాంటి వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో సంబంధం ఉంచుకోవు. నీవు అలాంటి వ్యక్తులను నీ జీవితం నుండి పూర్తిగా తొలగించావు. నీ లోపల ఈ భావన దృఢంగా ఏర్పడింది, ఇప్పుడు నీవు వారందరి నుండి దూరంగా ఉండాలి. నీవు పురుషుడవైనా స్త్రీ అయినా స్పష్టమైన సంకేతం వస్తోంది. ఆ వ్యక్తి ఈరోజు తన కర్మల ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. అతనికి తన సమస్యలకు కారణం తాను నీతో చేసిన కర్మలే అని తెలుసు. అతను నిన్ను నిరంతరం చెడుదృష్టితో చూశాడు, తప్పుడు చర్యలు చేశాడు మరియు ప్రజలను రెచ్చగొట్టి నీకు వ్యతిరేకంగా చేశాడు. అతను నీతో చాలా తప్పులు చేశాడు. కాని ఇప్పుడు మాత ఆదిశక్తి నీకు ఈ సందేశం ఇస్తోంది. నీ జీవితంలో ఒక కొత్త ఆకర్షణ వస్తోంది. నీవు ఎవరిలో ఆకర్షిస్తున్నావు మరియు ఎవరో నిన్ను ఆకర్షిస్తున్నారు. బహుశా నీకు 111 లేదా 96 వంటి ఏంజిల్ నంబర్లు కనిపిస్తూ ఉండవచ్చు. బహుశా నీకు ఆకుపచ్చ లేదా తెలుపు రంగు సీతాకోక చిలుకలు కనిపిస్తూ ఉండవచ్చు. ఇవన్నీ విశ్వం యొక్క సంకేతాలు. ఇది ఒక సందేశం. ఎవరో నీకు ఏదో ఇవ్వాలని కోరుకుంటున్నారు. నిన్ను బహుమతిగా ఏదో ఇవ్వాలని కోరుకుంటున్నారు. విశ్వం నీకు బహుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఒక ప్రత్యేక వ్యక్తి నీ వైపు ఆకర్షితుడవుతున్నాడు మరియు బహుశా నీకు ఏదో ఇవ్వాలని కోరుకుంటున్నాడు. లేదా నీవు స్వయంగా ఎవరికో నీ భావోద్వేగాలను మరియు బహుమతులను ఇవ్వాలని కోరుకుంటున్నావు. ఈ సందేశం చాలా లోతుగా అనుసంధానించబడి ఉంది మరియు ఇందులో వస్తున్న విషయాలు స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఎవరో ఒకరి జీవితం ఈ సమయంలో సంఘర్షణలో ఉంది. కాని ఈ సంఘర్షణే పరిస్థితులు ఇప్పుడు మారబోతున్నాయని చూపిస్తోంది. నాకు అనిపిస్తోంది, ఎవ్వరో ఆహారం తయారు చేస్తున్నారు, ఎవ్వరో ఆహారం తింటున్నారు లేదా ఏదో తాగుతున్నారు. బహుశా ఈ సమయంలో మీలో కొందరు ఈ పనిలో నిమగ్నమై ఉండవచ్చు. ఇది కూడా ఒక సందేశం.
జీవితంలో చిన్న చిన్న కార్యకలాపాలు కూడా మనకు సంకేతాలను ఇస్తాయి. ఇప్పుడు సంబంధాల గురించి మాట్లాడుకుందాం. దైవశక్తి స్పష్టంగా చెబుతోంది, నమ్మకం మరియు విశ్వాసం లేని సంబంధాలలో ఉండటం సరైనది కాదు. హృదయం నుండి విశ్వాసం లేని చోట ఉండటం అనేది స్వయంగా భారం మోసినట్టు. నీవు ఎవరికో చాలా ప్రత్యేకమైన మరియు విలువైన వ్యక్తివి. నీ శక్తి వేరే స్థాయిలో ఉంది. కాని అదే సమయంలో ఎవ్వరూ నీ గురించి గాసిప్ చేస్తున్నారు, పుకార్లు వ్యాపింపచేస్తున్నారు. నీమీద చాలాసార్లు ఆధ్యాత్మిక దాడులు జరిగాయి. నిన్ను మానసికంగా, శారీరకంగా మరియు భావోద్వేగపరంగా బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. ఇంకా నీ సంబంధాలను మరియు నీ హృదయ చక్రాన్ని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించారు. కానీ నీకు వ్యతిరేకంగా నిలిచిన ప్రతికూల శక్తులు వారి ప్రతి ఉపాయం తిరిగి విఫలమైంది. వారు చేసిన ప్రతి పని 100 రెట్లు శక్తితో వారి మీదకే తిరిగి వెళ్ళింది. ఇప్పుడు వారు స్వయంగా దేవుడితో ప్రశ్నిస్తున్నారు, తమకు ఇలాంటి శిక్ష ఎందుకు వస్తోందని. వారికి ఇది తెలియదు, ఇది వారి స్వంత కర్మల ఫలితమేనని. నీ జీవితంలో బహుసార్లు టవర్ క్షణాలు వచ్చాయని నేను చూస్తున్నాను. అంటే అకస్మాత్తుగా అన్నింటినీ కదిలించే ఘటనలు వచ్చాయి. ఈ టవర్ క్షణాలు నీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకువచ్చాయి. కొన్నిసార్లు అవి నిన్ను పూర్తిగా కుదిపేసినట్టు అనిపించవచ్చు. కానీ నీవు ఒక దైవిక ఎంపిక జీవి కాబట్టి ఈ ఘటనలు నిన్ను బలపరిచాయి, నీకు కొత్త మార్గాలను చూపించాయి. నీవు ఈ కష్టాల నుండి బయటపడి మరింత శక్తివంతంగా, మరింత ఆత్మవిశ్వాసంతో నిలబడ్డావు. ఇప్పుడు విశ్వం నీకు చెబుతోంది, నీవు ఈ సంఘర్షణలు దాటి ఒక కొత్త దశలోకి ప్రవేశించావు. ఈ దశలో నీవు నీ శక్తిని, నీ లక్ష్యాలను మరియు నీ సంతోషాన్ని పూర్తిగా స్వీకరించాలి. ఇక్కడ మరో ముఖ్యమైన సందేశం వస్తోంది. నీవు ఎల్లప్పుడూ నీ సుపీరియర్ శక్తిని లేదా నీ స్పిరిచువల్ ప్రొటెక్షన్ను గట్టిగా ఉంచుకోవాలి. నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు నీ హృదయ చక్రాన్ని లేదా నీ ఆధ్యాత్మిక శక్తిని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. కాని విశ్వం నీకు ఈ హెచ్చరిక ఇస్తోంది, నీవు ఎల్లప్పుడూ నీ శక్తిని శుద్ధిగా ఉంచుకోవాలి. ఒక నల్లరాయి అంటే బ్లాక్ టోర్మలైన్ లేదా ఏదైనా రక్షణ కవచం ధరించడం లేదా శ్రద్ధ ఆధారిత రక్షణ అంటే మంత్రాలు లేదా కీస్తనలు ఉపయోగించడం నీకు చాలా సహాయం చేస్తుంది. ఇవి నీ శక్తిని శుద్ధిగా ఉంచుతాయి మరియు నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి. ఇంకో విషయం, నీవు ఈ సమయంలో ఒక కొత్త ఆకర్షణ లేదా సంబంధం వైపు వెళుతున్నావని విశ్వం సూచిస్తోంది. ఈ సంబంధం నీ జీవితంలో సకారాత్మక మార్పులను తీసుకువస్తుంది. నీవు ఎవరినో ఆకర్షిస్తున్నావు లేదా ఎవరో నిన్ను ఆకర్షిస్తున్నారు. ఈ సంబంధం నీకు ఆనందన్ను, ప్రేమను మరియు సమతుల్యతను తీసుకువస్తుంది. నీవు ఈ సమయంలో 111, 222 లేదా 96 వంటి ఏంజెల్ నంబర్లు చూస్తూ ఉండవచ్చు. ఇవి విశ్వం నుండి వచ్చే సంకేతాలు. నీవు సరైన మార్గంలో ఉన్నావని మరియు నీకొక అద్భుతమైన బహుమతి లేదా అవకాశం రాబోతోందని సూచిస్తున్నాయి. మరో ముఖ్యమైన సందేశం ఏమిటంటే, నీవు గతంలో నిన్ను బాధించిన వ్యక్తుల నుండి పూర్తిగా దూరమైపోయావు. వారు నీ జీవితంలో ఇప్పుడు ఎటువంటి ప్రభావం చూపలేరు. నీవు వారి డ్రామా నుండి, వారి మ్యానిపులేషన్ నుండి మరియు వారి ప్రతికూల శక్తి నుండి విముక్తి పొందావు. ఇప్పుడు నీ జీవితం ఒక కొత్త దిశలో సాగుతోంది. అక్కడ నీవు నిజమైన ప్రేమ, సంతోషం మరియు శాంతిని అనుభవిస్తావు. విశ్వం నీకు ఈ సందేశాన్ని ఇస్తోంది, నీవు ఒక శక్తివంతమైన జీవివి, నీ శక్తి ఎవ్వరూ ఆపలేనిది మరియు నీవు నీ లక్ష్యాల వైపు ధైర్యంగా ముందుకు సాగాలి. చివరకు విశ్వం నీకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. నీ గతంలో నిన్ను బాధించిన వ్యక్తులు ఇప్పుడు వారి స్వంత కర్మల ఫలితాలను అనుభవిస్తున్నారు. వారు తమ చర్యలకు ఫలితాలను ఎదుర్కొంటున్నారు మరియు నీవు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. నీవు కేవలం నీ జీవితంపై దృష్టి పెట్టు, నీ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉండు మరియు నీ శక్తిని రక్షించుకో. నీవు దైవిక ఎంపిక జీవివి మరియు నీ శక్తి, నీ ఆత్మవిశ్వాసం మరియు నీ ప్రేమ నిన్ను ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తాయి. నీవు ఈ సందేశాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి నీ జీవితంలో సకారాత్మక దిశలో ముందుకు సాగు. విశ్వం ఎల్లప్పుడూ నీతో ఉంది, నీకు మార్గదర్శనం చేస్తూ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. గమనిక, ఈ సందేశం ఆధ్యాత్మిక మార్గదర్శనంగా ఉద్దేశించబడింది. నీ జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీ అంతరాత్మ మరియు వివేకాన్ని ఉపయోగించు.